హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మా డిన్నర్ స్పెషల్ గుత్తి వంకాయ కూర. అది కూడా నేను అత్తయ్య కలిసి చేస్తున్నాను. ఇక ఫస్ట్ మనం వంకాయల్ని వాష్ చేసుకుందాం. మన గుత్తి వంకాయ కూరలోకి మసాలా కోసం కొంచెం ఎండు కొబ్బరి, నువ్వులు, కొన్ని పల్లీలు తీసుకుంటున్నాను. ఇవి ఒక్కొక్కటిగా వేయించుకుందాం. ముందుగా పల్లీలు వేయించుకుందాం. మంచిగా దోరగా వేగాలి. దీనికి ఏం ఆయిల్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాక ఇవి ఇలా ఉన్నాయి. కొంచెం కొబ్బరి, నువ్వులు వేసి ఇలా చక్కగా దోరగా వేయించుకోవాలి. వీటిని చల్లారిద్దాం. మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించుకున్న పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వులు, ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, తగినంత కారం, చిటికెడు పసుపు, రుచికి సరిపడేంత ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, రెబ్బ చింతపండు. మేము ఆల్రెడీ ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు వేయించి పొడి చేసుకున్నాము. ఆ మిశ్రమం ఇందులో వేసుకుంటున్నాము. ఒక పెద్ద సైజ్ టమాటా. ఇప్పుడు వీటిని నీట్గా థిక్ పేస్ట్గా చేసుకుందాం, కొన్ని వాటర్ యాడ్ చేస్తూ. వాటర్లో వంకాయల్ని 4గా చీల్చుకొని వేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా మిశ్రమాన్ని వంకాయలలో మనం అప్లై చేసుకుందాం నీట్గా. ఫైనల్గా అన్ని వంకాయలలో మేము మసాలాని అప్లై చేసేసాము. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వాలి నీట్గా. ఆయిల్ హీట్ అయింది. ఒక్కొక్క వంకాయని నీట్గా వేసి మగ్గించుకుందాం. నార్మల్గా అందరు మసాలా పెట్టకుండా వేస్తారు, కానీ అలా వేస్తే వంకాయలకి మసాలా ఎలా పడుతుందో నాకు తెలియదు. అందుకే నేనైతే మసాలా అప్లై చేసుకొని ఇలా వేసుకుంటాను. వీటిని బాగా మెత్తగా మగ్గించుకుందాం. మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. వంకాయలు 50% ఉడికాయి. ఇంకొక 50% మనం మసాలా వేసుకొని ఉడికించుకుందాం. కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. వంకాయలకి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది, సో ఆయిల్ వేసి ఎక్కువ గ్రేవీగా చేద్దాం. ఫైనల్గా మన వంకాయ గ్రేవీ మసాలా రెడీ అయింది. గుత్తి వంకాయ. దీన్ని సర్వింగ్ బౌల్లోకి వేసుకొని తిని టేస్ట్ చూద్దాం.